ఈగిల్స్, ఆ టెనేషియస్ అంటే పక్షిరాజులకి మొండి పట్టుదల కలిగినవి. ఎంత మొండి పట్టుదల కలిగిందంటే, ఇందాక చెప్పాను, ఒక ఎర్ర లేకపోతే ఒక జింకని ఒకటి ఏమైనా పట్టుకోవాలంటే ఇంకా అది పొందుకునేంత వరకు దాని దృష్టి, దాని కంటి చూపు ఇటు అటు అటు ఇటు తిరగదు, నేరుగా అది పట్టుకునేంత వరకు దాన్ని పట్టుకుంటుంది, దాన్ని చూస్తుంటుంది, అక్కడే దృష్టి ఉంటుంది. అంటే ఇఫ్ యు సీ దాట్ ద పట్టుదల, ఆ పట్టుదల, మొండితనము. చాలామందికి మొండితనం ఉంటుందండి అక్కర్లేని వాటి కోసం. చాలామంది మొండికెత్తుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, దినదినాలు, నెలలు, కొంతమంది అయితే సంవత్సరాలు. ఆ రోజు నన్ను ఆ మాట అన్నాడు, ఆ రోజు 2017 సంవత్సరం 2017లో నన్ను అంత మాట అన్నాడు. ఈ రోజు వరకు నేను మాట్లాడాను. అలక ఏంటి? మొండి పట్టుదల ఏంటి? మాట్లాడను. దానికి అక్కర్లేని వాటి కోసం మొండి పట్టుదల కలిగి ఉంటారు. అన్ఫర్గివ్నెస్కి, క్షమించలేని దానికి పట్టుదల కలిగి ఉంటారు. కానీ దేవుని విషయమై మొండి పట్టుదల ఉందా? ఆ రోజు యాకోబు పెనుగులాడిన రీతిగా మీరు పెనుగులాడగలుగుతారా దేవునితో? దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. ఆ సమయాన దేవుడు తన కాలని, తన తొడని తట్టాడు కూడా. ఎంతో నొప్పి, ఎంతో బాధ, ఎంతో వేదన, నన్ను విడిచిపెట్టు అని ఆయన తొడని తట్టినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. జాగ్రత్త వినండి. హీ హ్యాజంట్ లెఫ్ట్ గాడ్స్ లెగ్, గాడ్స్ థై. ఎందుకు అని అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నాకు చాలయ్యా. ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ డిసీట్, మోసంతో జీవించిన జీవితం చాలు, నాకు ఇది వద్దు. నిజమైన ఆశీర్వాదం కావాలి. నేను అన్ని అడ్డదారులు తీసుకున్నాను ఆశీర్వాదం కోసం. నేను ఏదో చేయకుండాల్సినవి చేశాను. అటు నా తండ్రి దగ్గర నుండి పారిపోయాను, ఇటు నా మా అమ్మ దగ్గర నుండి పారిపోతున్నాను. ఇంకా చాలు, పారిపోయే జీవితం నాకు వద్దు, అడ్డదారి జీవితం నాకు వద్దే వద్దు. నీవు నన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం కాబట్టి నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు యాకోబు. పెనుగులాడాడు, దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు. మొండి పట్టుదల. ఈరోజు అనేక మంది వస్తుంటారు, అక్క నేను 2 నెలల నుండి ప్రార్థన చేస్తున్నాను అక్క, ఇంకా నాకు జవాబు రావట్లేదు. నేను ఎన్నోసార్లు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా, నాకు జవాబు రావట్లేదు. నిజంగా మొండి పట్టుదల ఉందా? వాక్యం తెలియజేస్తుంది, మీరు ఆన్సర్ పొందుకునేంత వరకు ప్రార్థన చేయండి అని వాక్యం తెలియజేస్తుంది. సమాధానము, జవాబు పొందేంత వరకు ప్రార్థన చేయటం ఆపకండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని వాక్యం తెలియజేస్తుంటే మనము టైం లిమిట్ పెట్టుకుంటాం. విల్ పుట్ అ లిమిట్ అండ్ సే, ఈ టైం లిమిట్లో కానీ దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వకపోతే దేవుడు లేడు, దెయ్యం లేదు, నేను నాస్తికురాలుగా జీవిస్తానని దేవుని పైన తిరగబడేవారు ఎంతోమంది నష్టపోయి మరలా ఆయన దగ్గరికి వచ్చేవారే అనేక మంది కదండి. ఈరోజు మొండి పట్టుదల కలిగి ఉన్నారా? అక్కర్లేని వాటి కోసం వద్దు, పాపము కోసం వద్దు, మీ రోషము, అహము కోసం, అలకల కోసం మొండి పట్టుదల వద్దు. దేవుని నిమిత్తమై, ఆయన సన్నిధి నిమిత్తమై, మీ కుటుంబం నిమిత్తమై, మీ జీవితం నిమిత్తమై మొండి పట్టుదల కలిగి ఉందా? నేను అనుకుంటే ఇది చేయాల్సిందే, ఐ విల్ డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయంతో నేను చేస్తాను, చేసి తీరుతాను అని మొండి పట్టుదల కలిగి ఉందా? నా జీవితం, నా కుటుంబము, నా భర్త నాకు దూరం అయిపోతున్నాడు, నా భార్య నాకు దూరం అయిపోతుంది, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, పోతే పోనీలే దేవుడే చూసుకుంటాడు, దేవుని చిత్తమే జరుగును గాక అంటున్నారా? లేకపోతే దేవా, నో, ఐ విల్ ఫైట్. నా కుటుంబం ఎలాగైనా కట్టబడాలి, నా జీవితం ఎలాగైనా కట్టబడాలి, నా భవిష్యత్తు ఎలాగైనా కట్టబడాలి, నాకు గర్భఫలము రావాల్సిందే. డాక్టర్లు ఏమంటున్నారో నాకు తెలియదయ్యా, ఇట్ డజంట్ మ్యాటర్, రిపోర్ట్స్ డోంట్ మ్యాటర్. వారు ఇచ్చిన సాక్ష్యాలు, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు నాకు వద్దయ్యా. వాళ్ళు అంటున్నారు ఇది ఇంపాసిబుల్ అంటున్నారయ్యా, కానీ నువ్వు అన్నావు నీ వాక్యంలో, మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అన్నావు కదయ్యా. నీకు సాధ్యమని దేవునితో ఆయన వాక్యాన్ని గుర్తు చేసి మాట్లాడుతున్నారా, చెప్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా? ఆర్ యు రిమైండింగ్ గాడ్స్ ప్రామిసెస్ టు హిమ్? మొండి పట్టుదల కలిగి ఉన్నారా? పక్షిరాజులు మొండి పట్టు కలిగి ఉంటాయంట. అయితే ఆ మొండి పట్టు ఏంటిది అని అంటే చూసినట్లయితే తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వచ్చినప్పుడు మామూలుగా ఏం జరుగుతుందంటే, పావురాలు మనం చూస్తూ ఉంటాం కదండి, అనేకసార్లు పెద్ద పెద్ద వర్షాలు, వరదలు ఇట్లాంటివి వచ్చినప్పుడు పావురాలు వెంటనే ఆ ఉరుము సౌండ్కే ఎగిరిపోయి బెదిరిపోయి బిల్డింగ్స్లోనో లేకపోతే చెట్లలోనో కొమ్మలపైనో దాచుకుంటూ ఉంటాయి. కాకులు కూడా చూడండి, అసలు ఒక్క పక్షి అయినా కనపడుతుందా అటువంటి పరిస్థితుల్లో? కానీ పక్షిరాజుకున్న గొప్పతనం ఏంటిదంటే, ఆ తుఫానుని అడ్వాంటేజ్ అంటే దానికి
ఎంతో ఎక్సైట్ అవుతుందంట, సంతోషిస్తుందంట. తుఫాను వస్తుందంటే సంతోషిస్తుందంట. ఎందుకు అని అంటే ఆ తుఫాను సహాయముతోటి, ఆ తుఫాను గాలితోటి, ఆ బలమైన గాలి సహాయముతోటి అది ఇంకా పైకి ఎగరగలుగుతుంది, కష్టం లేకుండా ఎగరగలుగుతుంది అని ఆనందంతో. ఈరోజు మీరు ఎవరైనా చెప్పగలుగుతారా, నా శ్రమను బట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ అని చెప్పగలుగుతారా? లేకపోతే మన మాట మన నోట్ల నుండే వస్తుంది ఏంటిదంటే, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ పోరాటం, నాకే ఎందుకు, అందరు బాగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటారు. ఎందుకంటే అది పావురాల స్వభావం, అది పక్షుల స్వభావం, అది కాకుల స్వభావం. ఎప్పుడు చూసినా ఇతరుల్ని చూస్తూ ఉంటుంది. గుంపులో ఉన్నంత వరకు సేఫ్. నాకే ఎందుకు అన్నారా, అమ్మో వద్దులే, నేను అలోన్గా ఉండనులే, నేను ఒంటరిగా ఉండనులే అని అనుకుంటుంది పావురం. ఈరోజు పావురం స్వభావమా, పక్షిరాజు స్వభావమా? గుంపులతో ఉండాలనుకుంటున్నారా? లేదు, నేను దేవునితో పైకి ఎగరాలని, ఆయనతో పాటు ఐ షుడ్ ఫ్లై హై, సోర్ విత్ హిమ్ అనే ఆలోచన మీకుందా? పక్షిరాజు తుఫాన్ చూసి ఆనందిస్తుందంట. ఈరోజు చెప్పడం సులభమే, నిజంగా చెప్పడం సులభమే. శ్రమ మనకి ఆనందం, శ్రమ మనకి మేలు అని చెప్పడము సులభమే, కానీ దాన్ని అనుభవించేవారు చాలా చెప్పలేరు అటువంటి మాటలు. కానీ ఈరోజు దేవుడు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు ఏంటిదంటే, ఈవెన్ ఇఫ్ దెర్స్ అ స్టార్మ్, అలలు లేచినను, తుఫాన్లు ఎగసినను, కాపాడే దేవుడు నీవేనయ్యా, నన్ను ఎగిరింపజేసేది నీవేనయ్యా, నీవే నన్ను ఎత్తుకుంటావు, నీవే నన్ను నడిపిస్తావయ్యా అని చెప్పగలుగుతున్నారా? కెన్ యూ సే దాట్? కెన్ యూ సే దాట్ యూ అలోన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ లార్డ్? పక్షిరాజు తుఫాన్ వస్తే ఇంకా దానికి అగేన్స్ట్గా వెళ్తుంది, కానీ అదొక ఛాలెంజ్గా, అదొక సవాల్గా తీసుకొని దానికి ఎదురుగా వెళ్తుంది, కానీ దాసుకోదంట. ఈరోజు శ్రమలు చూసి భయపడకండి. సవాళ్ళు వస్తున్నాయి, ఆ ఛాలెంజెస్ వస్తున్నాయి, అవి మిమ్మల్ని ఇంకో లెవెల్కి, ఇంకో స్థాయికి, ఇంకో దశకి తీసుకెళ్ళడానికే వస్తున్నాయని భావించండి. పారిపోకండి. మీరు పారిపోయినట్లయితే మీరు ఉన్న స్థానంలోనే ఉంటారు. బట్ దెర్ ఇస్ నో ఛాలెంజ్, దెర్ ఇస్ నో నెక్స్ట్ స్టెప్, దెర్ ఇస్ నో నెక్స్ట్ లెవెల్. ఛాలెంజెస్ ఆర్ ఫర్ అ గుడ్. సవాలు, శ్రమలు, పోరాటాలు, అడ్డుబండలు ఇవన్నీ మన మంచికి. మనల్ని అవి దాటితే దేవుడు ఇంకో స్థాయికి, అది దాటితే ఇంకో స్థాయికి, ఏ స్థాయికి కావాల్సిన సహాయము, శక్తి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఒకళ్ళు అన్నారు ఏంటిదంటే, న్యూ లెవెల్స్ మీన్స్ న్యూ డెవిల్స్. ఏంటిదంటే కొత్త స్థాయిలంట, కొత్త దశలు, కొత్త స్థాయిలో వెళ్తే కొత్త రకమైన దెయ్యాలను ఎదుర్కొంటాం. నిజమే, ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఒకలాంటి పోరాటాలు, ఇంకో స్థాయికి ఎదిగితే ఇంకో స్థాయి పోరాటము, వేరే లెవెల్ పోరాటం అది. కాబట్టి ఏ స్థాయికి కావాల్సిన ఆ స్థాయి పోరాటం మనకు ఉంటుంది. కానీ పోరాటాలు చూసి బెదిరిపోతే ఎక్కడున్నామో అక్కడే పడుంటాం. ఇంకా దాని నుండి బయటికి రాలేము, పైకి ఎక్కలేము, ఎగరలేము. మన చిన్న స్థాయి, మన చిన్న పరిస్థితి, మన చిన్న గుహలోనే మనం ఉంటూ ఉంటాం. సో జాగ్రత్త ఉండండి. కీర్తనలు 119వ కీర్తన 71 మనందరికీ తెలిసినది ఏంటిదంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఈరోజు మీరందరు చెప్పండి, చూస్తున్నాం, మీరందరు చెప్పండి, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎందుకు అంటే ఆయన కట్టడలను నేర్చుకుంటున్నాను అంటే ఆయన గురించి ఇంకా గొప్ప అవగాహన వస్తుంది. ఐ కెన్ గెట్ మోర్ క్లియరర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, అబౌట్ హిస్ ప్లాన్స్. ఈరోజు ఎటువంటి శ్రమ ఉన్నా, ఎటువంటి పోరాటం ఉన్నా దేవునికి అది కొత్త ఏమి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ న్యూ టు గాడ్. ఇట్ మైట్ బి న్యూ టు యూ, బట్ డోంట్ హైడ్, సే గో అగేన్స్ట్. నేను ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటా. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, ఐ విల్ గో విత్ ద హెల్ప్ ఆఫ్ మై గాడ్ అని చెప్తూ ముందుకు వెళ్ళండి.